లిక్కర్ మీద విపరీతమైన నెగెటివ్ వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక విచిత్రమైనటువంటి పని చేసిందట ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్ళు రోజు ఉదయం 10 గంటలకి ముందు వెళ్ళి ఫోటోలు తీయాలట షాప్‌ది. రాత్రిపూట్ల 10 తర్వాత వెళ్ళి షాపుల ఫోటోలు తీయాలట. దానికి ఒక యాప్ పెట్టారట. అందులో అప్‌లోడ్ చేయాలి. ఇది 'ఆంధ్రజ్యోతే' రాసుకొచ్చింది. విచిత్రం ఏంటంటే అది జ్యోతినే రాసింది. ఆళ్ళు షాపుల దగ్గరికెళ్తే షాప్ తెరిచుంటే గనక మూసేపిస్తున్నారు. మూసేపిచ్చి మరి అదే ఫోటోలు తీస్తున్నారు. ఒక్కళ్ళ మీద కూడా కేసు నమోదు కాలేదు ఈ రోజు వరకు. ఇంకా పైగా రాత్రి 1 గంట దాకా కూడా ఫోటోలు తీస్తున్నారు. అసలక్కడ ఎందుకు వైన్ షాప్ అయినా, బార్ అయినా. బార్‌లయితే 12 దాకా ఉదయం 10 నుంచి రాత్రి 12 దాకా, షాపులయితే 10 నుంచి 10 దాకా. నడుస్తున్నాయా లేదా అంటే బెల్ట్ షాపులతో సహా నడుస్తున్నాయి. ఆ యాపుల ద్వారా తీసుకొచ్చి ఎవడికి ఆ కానిస్టేబుల్‌కి డబ్బులు ఇవ్వడం తప్పించి ఏమైనా ప్రయోజనం ఉంటదా? ఒకటి లిక్కర్ అందుబాటులో సమగ్రంగా ఉంది. రేట్లు ఎక్కువ ఉన్నాయి. చేతనైతే ఒక్క వెబ్‌సైట్ పెట్టి లేదా ఓపెన్‌గా ఒక ఫేస్‌బుక్ పేజ్ పెట్టి మీ ప్రాంతంలో ఉన్న వైన్ షాపులో ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే చెప్పండి. ఇదిగో ఇట్లా రేట్ ఎక్కువ ఉంటే చెప్పండి. బెల్ట్ షాప్ అక్రమంగా అమ్ముతుంటే చెప్పండి. ఇట్లాగా టైంకి మించి అమ్ముతుంటే చెప్పండి. మీరే ఫోటో తీసి పెట్టండి అని చెప్పండి. కోట్ల ఫోటోలొస్తాయి. లక్షలు కాదు కోట్లలో పెడతాడు ప్రతి ఒక్కడు. అంత ఎగబడతారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మేము చేశామన్నట్టు రేపొద్దున ఏ హైకోర్టు అడిగితే చూపించడం కోసం చేస్తున్నట్టు కనబడుతోంది.